మాజీ మంత్రి ప్రస్తుతం మన బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు ఏదో అభివృద్ధి ఫలాలు ఇంకా ప్రభుత్వం అందిస్తలేదు, పిసిసి ప్రెసిడెంట్ 3 నెలల లోపల ఏపిస్తానని పనులు ఇంకా చేస్తలేడు, 3 నెలలు దాటిపోయింది కాబట్టి నేను ఒక్కరోజు నీళ్ళు తాగకుండా నిరసన దీక్ష చేస్తానేదో కార్యక్రమానికి పిలిపించిండు. ఆ పిలుపుని అందుకొని జనంలోకి వెళ్ళాలనుకొని ఆయన యొక్క తాపత్రయం. ఆయన ఇచ్చినటువంటి 4 అంశాలు. ఒకటేమో 10 పడకల నుంచి 100 పడకలు మారుస్తున్న ఆసుపత్రిని ఇంకా ఎందుకు పూర్తి చేయడంలో అలసత్వం చెందుతుంది. రెండవది సమీకృత వెజిటేబుల్ మార్కెట్ నిర్మాణంలో ఎందుకు ఆలస్యం అవుతుంది. మూడవది బస్సు డిపోను ఎందుకు ప్రారంభించలేరు. నాలుగవదేమో సీసీ రోడ్ల పనులు ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది ఆయన ఆరోపణ. ఈ 4 ఆరోపణల పైన నేను వివరంగా మీకు పత్రికా సోదరుల ద్వారా ఈ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా బాల్కొండ నియోజక ప్రజలకు వాస్తవాలు అందజేయాలని ఒక కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో మా సోదరులు ఇటు 2 మార్కెట్ కమిటీ చైర్మన్లు కమ్మర్పల్లి అండ్ వేల్పూర్, దాంతోపాటు సర్పంచులు, ముఖ్య నాయకులు అందరం కలిసి వాస్తవాలు ప్రశాంత్ రెడ్డికి తెలియజేయాలి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావు ఏ విధంగా అబద్ధాలు మాట్లాడి ప్రజలను మభ్యపెడుతున్నారో దాన్ని అనుకరిస్తూ చేస్తున్నటువంటి ఈయన ఒక రకంగా చెప్పాలంటే డబ్బింగ్ చేస్తుండు. ఇక్కడ వాళ్ళిద్దరు చేసేదాన్ని ఇక్కడ అబద్ధాలు మాట్లాడడానికి డబ్బింగ్ చేస్తుండు. మీకు ఇక్కడ ఉదాహరణకు ఒక్కొక్కటి మీకు చూపిస్తా. ఇది 100 పడకల ఆసుపత్రి కొరకు తన్నీరు హరీష్ రావు గారితో 18/6/2022 రోజు నాడు శంకుస్థాపన చేయించాడు. అదేవిధంగా భీమ్గల్లో సమీకృత వెజిటేబుల్ మార్కెట్ కూడా అదే రోజు 7/12/2021. ఇది 21లో ఆ 100 పడకల ఆసుపత్రి ఏమో 22లో శంకుస్థాపన చేసిర్రు. ఇక డిపో గురించి మాట్లాడే నైతిక హక్కు లేని ప్రశాంత్ రెడ్డి 17/9/2023 అంటే ఒక వారం రోజులు 10 రోజుల ముందు, నోటిఫికేషన్ కంటే 10 రోజుల ముందు దానికి హడావిడిగా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలందరినీ పిలుచుకొని ఇక నా అంత పురుషత్తు లేడు, నా అంత బౌద్ధుడు లేడని ఆ రోజు పునః ప్రారంభించడానికి ఒక ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నం కూడా ఎట్లా చేసిండు, పూర్తి స్థాయిలో సిబ్బంది నియమించలేరు, పూర్తి స్థాయిలో బస్సులను ఏర్పాటు చేయలేరు. మీకు పత్రికా సోదరులకు తెలుసు, 6 డిపో బస్సులకు కనీసం ప్రింట్ వేయించైనా భీమ్గలను రాయాలి, దానికి పేపర్లు అంటేసి భీమ్గలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రశాంత్ రెడ్డి. మరి ఇదేమో ప్రశాంత్ రెడ్డి కేవలం భీమ్గల్ మండలంలో ఉన్నటువంటి ప్రజల సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకొని అలా ఓట్లు దండుకోవడానికి చేసి ఆయన లక్ష్యం నెరవేరింది తప్ప ప్రజల ఆకాంక్ష నెరవేరకపోవడం ఏదైతుందో అది దురదృష్టకరమైన విషయం. ఆయన లక్ష్యం ఏంది, డిపో పేరు చెప్పి భీమ్గల్లో ఓట్లు దండుకోవాలనుకున్నాడు, అప్పనంగా దోసుకున్నాడు. ఆ డిపో పేరు మీద ఓట్లని, భీమ్గల్ మండలం ఉన్న ఓట్లను తీసుకున్నాడు. మరి కానీ ఆ ఆకాంక్ష నెరవేరడంలో ఎందుకు తప్పులు చేశామని నేను ప్రశాంత్ రెడ్డిని నేరుగా ప్రశ్నిస్తున్నా. ఇది గుర్తుంచుకో ప్రశాంత్ రెడ్డి, నువ్వు చేసే తప్పులు నువ్వు ఆకాశం మీద ఉమ్మేస్తే అది నీ మీద పడతా అనేది మర్చిపోయి నువ్వు తప్పుల మీద తప్పు చేస్తున్నావు. 2021లో శంకుస్థాపన చేసినటువంటి 21లో శంకుస్థాపన చేసినటువంటి వెజిటేబుల్ మార్కెట్ నువ్వున్న క్రమంలో 2.5 సంవత్సరాల కాలంలో ఎందుకు పూర్తి కాలేదో చెప్పాలి. 2002లో నువ్వు ఉన్నప్పుడే 100 పడకల 2022లో 100 పడకల ఆసుపత్రి కోసం నువ్వు వేసిన శంకుస్థాపన వేసినటువంటి ఆ శిలాఫలకం వేసినటువంటి ఆ పని నువ్వు 2 నెలల్లో ఎందుకు పూర్తి చేయలేకపోయినావో నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఉంది. దొంగ మాటలు
ఒక దొంగలాగా ఒక అబద్ధాల కోరులాగా మాట్లాడుతున్నట్టు ప్రశాంత్ రెడ్డి నువ్వు గుర్తుంచుకో. ఈ 4 పనుల్లో మేం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 11 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి 8 కోట్ల రూపాయల వర్కులు పూర్తయినాయి సీసీ రోడ్లు భీమగల్లో. అదేవిధంగా ఇంకా 15 కోట్ల రూపాయలై గత వారములనే టెండర్లు పూర్తయి అగ్రిమెంట్ దశలో ఉన్నాయి. సిగ్గు లేకుండా ఒక పక్క పనులు నడుస్తుంటే నిన్ను మరిచిపోతున్న జనమని భావించి తప్పుడు మాటలతో ప్రజల దగ్గరికి వెళ్ళాలని చూస్తున్న ఈ వ్యవహారం ఏదైతే ఉందో అది నీ అజ్ఞానానికి నీ అవివేకానికి ఒక మచ్చుతం కానీ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా నేను చెప్తున్నా, నువ్వు ఎలక్షన్ల కోసం చేసినటువంటి శంకుస్థాపనలకు నువ్వు చేసిన పాపానికి ఆ పాపాన్ని మేము భరిస్తూ ఇవాళ 100 పడకల ఆసుపత్రికి నీ కాలంలో పనిచేసిన దానికి 3 కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ ఉంటే ఇవాళ మా పిసిసి ప్రెసిడెంట్ వెంబడబడి గ్రీన్ ఛానల్ రూపంలో 3 కోట్ల రూపాయల బిల్లును పేమెంట్ చేయించి వర్కులు స్టార్ట్ చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీని. మాకు సంబంధించినటువంటి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్తున్నా. రెండవది, ఆ పని కొనసాగుతూనే ఉన్నది. ఇంకా 4 కోట్ల బిల్లు అయింది ఆయనకు. ఆ 4 కోట్ల బిల్లును కూడా ఇప్పించడానికి మా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో మాట్లాడి క్లియర్ చేయించే ప్రయత్నంలో మేముంటే కళ్ళబోలి మాటలకు ప్రజలు చెప్పి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నావు చూడు. నిన్ను ఏమనాలో అర్థమైతే లేదు. ఏమన్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు నా మీదికి వస్తున్నారు, ఏమన్నా అంటే నా ఇంటి మీదకి వస్తున్నారని మాట్లాడతావు. ఇస్తుంటే దగులుబాజీ పనులు చేసినప్పుడు ఇంటి మీద గాడు ఎక్కడంటే అక్కడ దొరకబట్టి ఉరికిపోయాల్సిన పరిస్థితి. ఎందుకు ఉరికిపోయొద్దో నువ్వు చెప్పు. ఇన్ని అబద్ధాలు మాట్లాడినావు. నువ్వు చేసిన ఈ మూడింటికి నువ్వు తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు మా మీద. ఈ మూడింటిని చేసింది నువ్వు. 2 నెలల్లో పూర్తి కావాల్సిన పనులు ఎందుకు పూర్తి కాలేవో చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఇంకొకసారి బస్సు డిపో గురించి 10 సంవత్సరాలు ఉండి ప్రారంభించిన వాడివి బస్సు డిపో గురించి మాట్లాడుతున్నావు. ఆ గేటుకు ఏలాడ కట్టాల్సిన పరిస్థితులు గుర్తుంచుకో ప్రశాంత్ రెడ్డి. నువ్వేమనుకుంటున్నావు కానీ తప్పుడు మాటలు మాట్లాడకు, తప్పుడు కార్యక్రమాలు చేయకు. నిన్నటికి నిన్న ఒక పక్క వర్షాభావ పరిస్థితులతోటి వర్షాలు పడక నీళ్లు లేక ఒక పక్క ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని సాగునీరా తాగునీరా అంటే తాగునీరే ముఖ్యమని అనుకున్నటువంటి ముఖ్యమంత్రి ప్రాజెక్టులో ఉన్న నీళ్లను తాగునీరు అవసరాల కోసం ఉంచాల్సిందే అని చెప్పితే నువ్వేమో తెలివి తక్కువలాగా 10 సంవత్సరాలు మంత్రి హోదా అనుభవించిన బుద్ధి ఉండాలి కొద్దిగా. నా రివర్స్ లిఫ్ట్ పెడతలేవు. ఏడున్నాయి రివర్స్ లిఫ్ట్? నీళ్ళు ఉండాలన్నా లిఫ్ట్. మోటార్ల దగ్గరకు అందంగా ఉన్నాయి లిఫ్ట్లు. మోటార్లు అందంగానే ఉన్నాయి కానీ కింద నీళ్ళు ఉండాలా? అది ఆలోచించు. ఎల్లంపల్లిలో నీళ్ళు ఉండాలా? ఎల్లంపల్లికెళ్ళి నీళ్ళు రావాలి. మరి ఎల్లంపల్లి నీళ్ళు రావాలంటే ఆ కూలిపోయే ప్రాజెక్టులు కడితే అందుకే నీళ్ళే రాపాయి. ఆ కూలిపోవడానికి కారకుడు ఎవడు? నువ్వు, నీ నాయకులు కేటీఆర్ కేసీఆర్ కదా. ప్రజలను రైతులను పక్కదో పట్టించే ప్రయత్నం కంటిన్యూస్గా చేస్తున్నావు. నీకు తిరగబాటు జారి నిన్ను దౌర్జన్యంగా ఈ బాల్కొండ నుంచి పంపించే రోజులు బాగా దూరంగా లేవు. ఇంకొకటి, యూరియా యాప్ గురించి మాట్లాడినావు. ఏమైంది ఇలా మాట్లాడతలేవు? మొన్న యూరియా యాప్ గురించి మాట్లాడినావు, ఎందుకు మాట్లాడతలేవు? ఇలా కేవలం 3 రోజులు కొత్తగా ఒక వ్యవస్థ వచ్చినప్పుడు దాంట్లో జరిగే చిన్న అవకాశాలను తీసుకొని రోడ్లెక్కే దౌర్భాగ్యమైన స్థితి నీది. కాబట్టి ప్రశాంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండు. నువ్వు తప్పులు చేసిన తప్పులను సరిదిద్దడానికి మా ప్రభుత్వం లెక్కలేని ఇబ్బంది పడుతుంది. మా పిసిసి ప్రెసిడెంట్ పైన మళ్ళొక్కసారి తప్పుడు ఆరోపణలు చేస్తే నీ తాట తీసుడు గ్యారెంటీ అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రెండవది, ఈ జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న రైతు సోదరులను బాల్కొండ నియోజక ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రశాంత్ రెడ్డి మాట్లాడే అబద్ధ మాటల్ని మీరు పట్టించుకోకండి. వాస్తవాలకు అడగండి. ఎవరైనా మీ ఊర్లోకి వస్తే మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఇవి చెప్తున్నారు, నువ్వు గిట్ట చెప్తున్నావు. అయ్యా నువ్వు ఇక్కడ కూసోమరాలను వాళ్ళకి పిలిపిస్తామని చెప్పు, మేము వస్తాము. వాస్తవాలు చెప్పడానికి మా మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నారు, మా సర్పంచులు ఉన్నారు, మా కార్యవర్గ సభ్యులు ఉన్నారు, మేమున్నాం. ఎవరేమైనా చెప్తాం. మా దగ్గర మొత్తం లెక్కున్నది. కేవలం నువ్వు దోసుకునే చిట్ట ఏం చేసినావు ఈ జిల్లాకు, ఈ నియోజకవర్గానికి? పర్సెంటేజ్ల కోసం రోడ్లు తప్ప నువ్వు ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసిందంటే యూపీ ఇవో నువ్వు డెవలప్ చేసాని చెప్పిన 3 పనులు అక్కడనే ఆగిపోయినాయి. ఎలక్షన్లకు ముందు నీ పాపానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కుల సంఘాల పెద్దలు నీ పాపానికి కాగితాలు పప్పు బెల్లాలు వచ్చి పెట్టినట్టు సంఘానికో 5 లక్షలు, సంఘానికో 10 లక్షలు అనుకుంటా నువ్వు కాగితాలు ఇచ్చి ఇవాళ కుల సంఘ వాళ్ళందరూ
ఆడ ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఆర్థికంగా అప్రూవ్ లేకుండా నువ్వు ఇచ్చినటువంటి కుల సంఘాల పెద్దలు ఇవ్వాలి ఒక్కొక్కరు రోడ్డు మీదకి వచ్చి మా బిల్లులు వస్తలేవంటే సిగ్గు అనిపించలేదు కొద్దిగా సిగ్గు అనిపించాలి కదా నీకు పప్పు పిల్లలు వచ్చినట్టు వచ్చినావు ఇంటి సంఘంకి ఒక ప్రొసీడింగ్ కాపీ సంఘంకి ఒక ప్రొసీడింగ్ కాపీ సంఘంకి ఒక ప్రొసీడింగ్ కాపీ ఏ ఆర్థికమైన అప్రూవల్ తీసుకున్నావా చూపి నీకు దమ్ముంటే ఆనాటి ఫైనాన్స్ క్లియరెన్స్ ఉన్నది చెప్పు నీకు ఈ నియోజకవర్గంలో ఇచ్చినట్టు 100 కోట్ల ప్రొసీడింగ్లు ఇచ్చినావు నువ్వు తప్పుడు ప్రొసీడింగ్లు ఇవాళ దానికి ఎవడు బలేండు ఈ నియోజకవర్గంలో ఉన్న కుల సంఘాల పెద్దలు పాపం వాళ్ళు చిన్న చిన్న సంఘాలలో కూడా చిన్న చిన్న కులస్తులు కూడా అందరూ కూడా 1,50,000 కలిపి బిల్డింగులు కట్టుకుంటే ఇవాళ ఆకాశానికి చూడాల్సిన పరిస్థితి వచ్చింది మళ్ళీ మాట్లాడతావు మాకు బిల్లులు ఇస్తలేదని ఆర్థికంగా క్లియరెన్స్ లేకుండానే ప్రొసీడింగ్లు ఇచ్చింది నువ్వు కదా ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే ప్రశాంత్ రెడ్డి అనేటోడు 100 తప్పులు దాటిపోయినాయి ఇక నువ్వు ఇదే విధంగా కొనసాగితే నీ సంఘ చూసుడు గ్యారంటీ ఖచ్చితంగా విద్యులైన మేధావులకు చెప్తున్నాం నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నాం ప్రశాంత్ రెడ్డి అనేటోడు డ్రామాలు ఆడుతున్నాడు ఆ డ్రామాలు మీరు నమ్మకండి ఇప్పుడేదో ఒక వీడియో నేను రాంగ చూస్తున్నా వీడియో పెట్టిండు నేను ప్రజా సమస్యలపై ధర్నా చేస్తుంటే నన్ను హౌస్ అరెస్ట్ చేసినట్టు సిగ్గుండాలా 10 ఏళ్ళలో మనం 10,000 సార్లు హౌస్ అరెస్ట్ చేసినావు మాట్లాడతానక బుద్ధి ఉండాలి నీకు కొద్దిగా ఇక్కడ ఏముంటుంది అరెస్ట్ చేయలే బయటకు వస్తే నిన్ను చెప్పుతారని లా అండ్ ఆర్డర్ సమస్య రాయికి నువ్వు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు జనం ఏడో తిరగబడతారని నేను చేస్తే చేస్తుండొచ్చు పోలీసులు దాంట్లో పార్టీకి ఏం సంబంధం ఉంది అప్పుడు తెలియలేదా కాంగ్రెస్ పార్టీని ఒక్కొక్కరిని తీసుకుపోయి మా మండల పాయింట్లను మా కార్యకర్తలను తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకు కోటగిరిలో పెట్టించిన నువ్వు బుద్ధి ఉండాలని కొద్దిగా ప్రశాంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త అబద్ధ మాట్లాడుతాడు గతంలో కూడా ఇట్లా చేసినావు గల్ఫ్ కార్మికులకు మేము ఎక్స్గ్రెస్ ఇస్తే నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు ఇస్తలేనని చెప్పి తర్వాత 4 కలుపుకొని మళ్ళీ తర్వాత తప్పైందనే పద్ధతిలో వెళ్ళిపోయాను ఇంటికి వస్తే నీకు ఉంది వాస్తవాలు చెప్తున్నావు చెప్పు నువ్వు ఇలా వేల్పూర్లో ఉండి ఇట్లనే నేను 5 డెలిగేషన్లు తీసుకొని వస్తా నువ్వు 5 తీసుకొచ్చుకో ఆడ కూర్చుని పెట్టి మాట్లాడదాం ఎవరిది తప్పు అయితే అది వేల్పూర్ గాంధీ దగ్గర ముక్కు రాద్దాం మా తప్పు అయితే మేము రాద్దాం నీ తప్పు అయితే నువ్వు రాయాలా మరి సిద్ధంగా ఉన్నావు చెప్పు ఇది మాట్లాడవు కాంగ్రెస్ వాళ్ళు నన్ను బట్టి తిడుతున్నారు నన్ను దొంగ అంటున్నాడు నన్ను లంగ అంటున్నాడు అన్ని లంగ పనులు చేస్తే లంగనకపోతే ఏమంటారు కాబట్టి ఈ 4 ఏవి అయితే ఈరోజు దీక్ష చేస్తానే అబద్ధపు మాటలతోటి మాట్లాడిండో ప్రశాంత్ రెడ్డి కళ్ళు తెరువు 100 పడకల ఆసుపత్రికి సంబంధించింది పూర్తిగా పనులు నడుస్తున్నాయి పైసలు ఇప్పిస్తున్నాం సమీకృత మార్కెట్ కమిటీకి కూడా డబ్బులు వచ్చినాయి పనులు నడుస్తున్నాయి ఇక డిపో విషయంలో మాట్లాడతామంటే నిన్ను ఉరికించి కొట్టు మాత్రం గ్యారంటీ 10 ఏళ్లలో నువ్వు వేయకుండా పక్కన పెట్టేసి మమ్మల్ని అంటావా డిపో చాలు చేస్తలేదండి ఇక భీమగల్ పట్టణ ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు 28 కోట్లతోటి డెవలప్మెంట్ పనులు నిర్విర్యంగా కొనసాగుతున్నాయి మా పిసిసి ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో మా జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు అన్ని విభాగాలతోటి భీమగల్ కానీ బాల్కొండ కానీ అభివృద్ధిని దత్తత తీసుకొని పనిచేస్తున్నారు నువ్వు తప్పుడు మాటలు మాట్లాడితే ఇక మొన్నటి వరకు అంటే మా కార్యకర్తలు ఊరుకున్నారు కానీ ఇక ఉరికిపించుకుంటూ మాత్రం గ్యారెంటీ అనే విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా వీటిపైన నువ్వు సమాధానం చెప్పకపోతే మరొక్కసారి నువ్వు ఎక్కడ నిల్చున్నా ఎక్కడికి వచ్చినా ఏ గ్రామానికి వచ్చినా నేను ఎక్కడెక్కడ నిలదీసుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరం ఇక్కడనే ప్రతినబూతున్నాం ఈ వీటిపైన నువ్వు జవాబులు కరెక్ట్ చెప్పకపోతే అంటే నీ సంగతి చూసేది గ్యారెంటీ